బలగంతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నాడు వేణు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. బలగం విడుదలై 2 ఏళ్లు దాటిపోయింది. ఇంతవరకు వేణు కొత్త సినిమా పట్టాలెక్కలేదు. బలగం తర్వాత వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా ప్రకటన వచ్చింది. ఇందులో నాని నటించాల్సి ఉంది. అయితే నాని ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టులోకి నితిన్ వచ్చాడు. ఆ తర్వాత నితిన్ నుంచి శర్వానంద్ చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. బలగం సినిమాతో డైరెక్టర్ గా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి చాలా కాలంగా ఎల్లమ్మ అనే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈ కథ తెరకెక్కనుంది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉంటున్న ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ పైకి వెళ్ళనే లేదు. బలగం వచ్చి దాదాపు 2.5 ఏళ్లు దాటిపోయింది. కానీ ఇంతవరకు ఎల్లమ్మ గురించి అధికారిక ప్రకటన లేదు. అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా తెలియడం లేదు. ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యే కొద్దీ సినిమాపై రకరకాల రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరో రూమర్ సోషల్ మీడియాతో పాటు ఫిలిం సర్కిల్స్ లోను చక్కర్లు కొడుతోంది. ఎల్లమ్మ సినిమాని హీరో నితిన్ చేయబోతున్నట్లు దిల్ రాజు గతంలోనే ప్రకటించాడు. అయితే తమ్ముడు రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తామని చెప్పారు. తమ్ముడు వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. సినిమా రిలీజ్ అయి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఎల్లమ్మ ఊసేలేదు. దీంతో ఎల్లమ్మ చేతులు మారిందని నితిన్ ప్లేస్ లో మరో హీరోని తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. అయితే నితిన్ తర్వాత ముందుగా శర్వానంద్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు శర్వానంద్ కాకుండా ఇంకో హీరో పేరు తెరపైకి వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఎల్లమ్మ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మేకర్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. నితిన్ ని కాదని బెల్లంకొండతో ఈ సినిమాని తెరకెక్కిస్తే వర్కౌట్ అవుతుందని ఇప్పటికే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కిష్కిందపురితో రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లైనప్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంతనేది తెలియదు. కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. నిజం చెప్పాలంటే ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో చాలా మంది హీరోలు ఇన్వాల్వ్ అయ్యారు. నిజానికి నానితో వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత నితిన్ వచ్చి చేరాడు. అయితే నితిన్ రీసెంట్ మూవీ తమ్ముడు డిజాస్టర్ అవ్వడంతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదని దిల్ రాజు భావించి అతన్ని తప్పించాడు. దీంతో మళ్లీ నానితోనే ఈ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. మరోపక్క ఎల్లమ్మ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై 7 నెలలు దాటింది. చాలా మంది ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకున్నారు. హీరో కంటే ముందే హీరోయిన్ ని కూడా ఫైనల్ చేశారు. మొదట ఎల్లమ్మలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారు. అఫీషియల్ గా ఇది కన్ఫర్మ్ చేయనప్పటికీ నితిన్ సాయి పల్లవి పేరైతే మూవీకి బాగుంటుందని డైరెక్టర్ వేణు భావించారట. అయితే సాయి పల్లవి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఆమె స్థానంలో మహానటి కీర్తి సురేష్ ను మూవీ టీం సంప్రదించిన టాకు వినిపించింది. ఆమె ముందు ఓకే చెప్పినా ఇప్పుడు నో చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఎల్లమ్మ హీరోయిన్ ఎవరనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గానే మారింది. గ్రామీణ నేపథ్యంలో ఫీమేల్ లీడ్ ప్రాధాన్యమున్న స్టోరీ అని ఎల్లమ్మ అనే టైటిల్ బట్టే తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా సార్లు మార్పులు జరిగాయని వార్తలు వినిపిస్తుండగా డైరెక్టర్ వేణు కానీ నిర్మాత దిల్ రాజు కానీ దీనిపై స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్లకు చెక్ పడే అవకాశం లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ మాత్రం ఈ ఏడాది ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎల్లమ్మకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో ఫైనల్ అయ్యాడా, లేక ఆయన దగ్గర నుంచి మరో హీరో దగ్గరికి ఎల్లమ్మ స్క్రిప్ట్ వెళ్ళబోతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.